వారిలో మొదటిగా మిరియాము. ఈమె మోషే మరియు అహరోన్ల యొక్క అక్క. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత స్తోత్ర గీతంతో నడిపిస్తుంది. ఈ సందర్భం నిర్గమకాండం 15:20 చూడవచ్చు. రెండవదిగా దెబోరా. ఈమె ప్రవక్త, న్యాయాధిపతి అయి ఇశ్రాయేలీయులను కానాను రాజుపై యుద్ధంలో నడిపిస్తుంది. ఈ సందర్భం న్యాయాధిపతులు 4:5 చూడవచ్చు. మూడవదిగా హుల్దా. ఈమె రాజు అయిన యెషయా కాలంలో ఉన్న ప్రవక్త. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తుంది. 2 రాజులు 22:14-20 అలాగనే 2 దినవృత్తాంతములు 34:22-28 వరకు చూడవచ్చు. నాలుగవదిగా యెషయా భార్య. యెషయా గ్రంథము 8:3 ఈమె కూడా ప్రవక్తగా పిలువబడుతుంది. ఐదవదిగా హన్నా. ఈమె ఆలయములో నిరంతరము ప్రార్థన మరియు ఉపవాసాలు చేసిన ప్రవక్తగా. యేసుని శిశువుగా ఆలయములో చూసి ఆయన గూర్చి సాక్ష్యము చెప్పి. ఈ సందర్భంలో లూకా సువార్త 2:36-38 వరకు చూడవచ్చు. చివరిగా ఫిలిప్పు. అపోస్తల కార్యము 21:8-9 చూస్తే ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నట్లుగా వారికి కూడా సువార్తను ప్రకటించిన విధముగా దేవుడు